ఓం నమో వెంకటేశాయ. తపోనిష్ఠా విధారక తమోనిష్ఠా సమాపక గోవింద గోవింద. తపోహి భూత్యై మనసో విశుద్ధ్యై సుకామ సంప్రాప్తిజ భూరి తుష్ట్యై విరాగతాప్త్యై తమసోపహత్యై భవేత్తవాపాంగ విలోక సిద్ధ్యై అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళారంభం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మోద్భవాది వంద్యాయ పద్మజన్యాప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య గుణగాన విధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. రెండవ అధ్యాయం చివరి వరకు హిరణ్యకశిపువు తన తోటి రాక్షసులను భూమి మీదకి వెళ్ళి హింస చేయవలసిందిగా ప్రోత్సహించాడు. అలాగే తన తల్లి, తన తమ్ముడి భార్య, తమ్ముడి పిల్లలు వీళ్ళందరినీ రకరకాల మాటలు చెప్పి సాంత్వనపరిచాడు. అందులో నిజమైన ఆత్మతత్వాన్ని గురించే చెప్పాడు. యమధర్మరాజు వచ్చి చెప్తే ఏం చెప్తాడో ఆ మాటలనే యమధర్మరాజు గారి మాటల నోటికుండానే చెప్పాడు. అన్నీ సక్రమంగానే చెప్పాడు, మాటల్లో ఎక్కడా తప్పు లేదు. కాకపోతే మూడవ అధ్యాయానికి వచ్చేసరికి తన రూట్ మాత్రం మార్చుకున్నాడు అని మూడవ అధ్యాయం ప్రారంభంలో శ్రీ నారద ఉవాచ, నారద మహర్షి గారు చెప్తున్నారు. హిరణ్యకశిపో రాజన్ అజేయమజరామరం ఆత్మానం అప్రతిద్వంద్వం ఏకరాజం వ్యధిత్సత. ఇంతసేపు తల్లితోనూ పిల్లలతోనూ చక్కగా వేదాంతపు మాటలు మాట్లాడినటువంటి ఈ హిరణ్యకశిపు రాజన్, ఓ ధర్మరాజా, మారిపోయాడు. ఎలా మారిపోయాడు? తనను తాను మాత్రం అజేయం అజర అమరంగా మార్చుకోవాలని అనుకున్నాడు. తనను ఎవరూ గెలవకూడదు అనుకున్నాడు. అజేయం అజరామరం, తనకు ముసలితనం కూడా రాకూడదు అనుకున్నాడు. అమరం, తనకు మరణం ఉండకూడదని అనుకున్నాడు. ఇంతవరకు ఏమో ఆత్మస్వరూపానికి మరణం లేదు అని మాటలు చెప్పాడు, వినేవాళ్ళకి చక్కగానే మాటలు చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి తనకు అసలు మరణం ఉండకూడదు అని అనుకున్నాడు. తనకు మరణమే లేదు కదా అని అప్పుడు గుర్తు రాలేదు, లేదా అప్పుడు పట్టించుకోలేదు. ఆత్మానం, తనను అప్రతిద్వంద్వం, అసలు తనకి ప్రతిపక్షం లేదా తనకి విరోధి అనేవాడు లేకుండా ఉండాలి అని అనుకున్నాడు. వెనకాలేమో ఆత్మ అనేవాడికి భేదమే లేదు, ఆత్మ ఏకం అద్వితీయం, అలాంటి మాటలు, అలాంటి అర్థాలు వచ్చేటట్లుగా చెప్పాడు. అయినా ఇప్పుడు మాత్రం తనకు విరోధులు ఉన్నారని, ఆ విరోధులు ఎవరు ఉండకూడదని, విరోధులు లేనటువంటి అప్రతిద్వంద్వం ఏకరాజం, తానొక్కడే రాజుగా ఉండాలి అని వ్యధిత్సత చేయాలని అనుకున్నాడు.
చేద్దామనుకున్నవి ఏవి తాత్వికంగా చూస్తే లేనేలేవు. అజేయం, ఆత్మను ఎవరు గెలవటం అనేది జరగనే జరగదు. ఆత్మస్వరూపం అజేయంగానే ఉంది. ఆత్మస్వరూపానికి జర, ముసలితనం అనేది లేనేలేదు. ఆత్మస్వరూపానికి మరణం అనేది లేనేలేదు. సహజంగానే అది అమరం. అలాగే ఆత్మస్వరూపానికి రెండవ ప్రతిపక్షం అనేది లేనేలేదు. ఆత్మస్వరూపం సహజంగానే స్వరాట్, తనంతట తాను వెలుగుతూ ఉండేది, చక్రవర్తిలాగా ఉండేటువంటిది. అటువంటి దాన్ని కొత్తగా చేయవలసింది ఏమీ లేదు, తెలుసుకోవలసిందే ఉంది. కానీ ఇతను తెలుసుకోవలసిన వైపుకు వెళ్లకుండా ఇలా మార్చుకోదలుచుకున్నాడు. వ్యధిత్సత. అందుకని సతేపే మందరద్రోణ్యాం తపః పరమదారుణం ఊర్ధ్వబాహు నభోదృష్టి పాదాంగుష్టాశ్రితావని. దీనికి ఏం కారణం అంటే తపస్సు కారణం అని అనుకున్నాడు. ఇలా చేయాలంటే ఏమిటి సాధనం అని ఆలోచించి తపస్సే సాధనం అని అనుకుని సతేపే తపస్సు చేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? మందరద్రోణ్యాం, ఎక్కడో మందర పర్వతం తాలూకు లోయల్లోకి ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేశాడు. తపస్సు పర్వతాల మీద చేస్తే ఎక్కువ ఫలిస్తుంది అంటారు, పర్వతాల్లోనూ అడవుల్లోనూ చేస్తే ఫలిస్తుంది అంటారు. అందుకని బాగా దట్టమైన అరణ్యం ఉండేటువంటి మందర పర్వతానికి వెళ్ళాడు, రెండు కలిసి వస్తాయని. మందర ద్రోణ్యాం, శిఖరం మీద కూర్చోకుండా ఆ లోయల్లోకి వెళ్ళి ఎక్కడో లోయల్లో బండరాతి మీద కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. కూర్చుని కాదు, పరమదారుణం, చాలా కష్టమైన తపస్సు మొదలుపెట్టాడు. ఎలాంటి తపస్సు? ఊర్ధ్వబాహు, చేతులు రెండు పైకెత్తాడు. నభోదృష్టి, తన తలకాయ కూడా పైకెత్తి తన చూపు ఆకాశం మీదకు ఉండేటట్లు చేసుకున్నాడు. నుంచున్నాడు. నుంచంటం అంటే రెండు కాళ్ళ మీద నుంచోలేదు. పాదాంగుష్టాశ్రితావని, తన రెండు కాళ్ళ రెండు బ్రొటన వేళ్ళు భూమి మీద ఉండేటట్లు, మిగతా భాగం అంతా పైన ఉండేటట్లు చేశాడు. అలా కాలి బ్రొటన వేల మీద నుంచుని, ముంగాళ్ళ మీద నుంచుని, చేతులు రెండు పైకెత్తి ఆకాశం వైపుకు చూస్తూ పరమదారుణమైన తపస్సు మొదలుపెట్టాడు. తపస్సు తొందరలోనే అందుకుంది కంటే అంటుకుంది. దాంతో జటా దీధితిభీరేజే సంవర్తార్క ఇవాంశుభి తస్మింస్తపస్తప్యమానే దేవాస్థానాన్ని భేజిరే. తపస్సు అంటుకుంది. ఎలా అంటుకుందంటే ఇతనికి తొందరలోనే జడలు కట్టేసినాయి. వెంట్రుకలకి సంస్కారం చేసే పరిస్థితి లేకపోవటం వలన జడలు కట్టేసినాయి. ఆ జడలు కట్టినటువంటి ఆ కేశాలు ఏదో ఇతని వెలుగులల్లే ఉన్నాయి. ఇతను పెద్ద అగ్నిశిఖల్లేను, ఆ అగ్నిశిఖ చుట్టూ ఉండేటువంటి వెలుగులల్లే ఇతని జడలు ఇలా మారిపోయినాయి. జటా దీధితిభి రేజే, అగ్ని లేదా సూర్యుడు ఇలా మారిపోయాడు. సూర్యుడు అనే స్థాయిని కూడా కొన్ని రోజులకి దాటిపోయి సంవర్తార్క, ప్రళయకాలంలో మలమల మార్చేసే సూర్యుడు ఉంటాడు కదా, ఆ సూర్యుడిలాగా మారిపోయాడు. ఇవ అంశుభి, ఇతని తేజకిరణాలు అన్ని వైపులకి ప్రసరిస్తూ ఉన్నాయి. అలా ప్రళయకాలంలోని సూర్యుడిలాగా చాలా భయంకరంగా మారిపోయాడు. కానీ ఇంత భయంకరంగా ఇతను తపస్సు చేస్తుంటే అంతవరకు రాక్షసుల బాధను భరించలేక, రాక్షసులు భూలోకంలో ఉండేటువంటి యజ్ఞకర్తలందరినీ హింసిస్తూ ఉంటే పైన ఆహారం లేక దేవతలందరూ కిందరికి దిగొచ్చారు కదా, వాళ్ళందరూ వీడిని లెక్క చేయకుండా తస్మింస్తపస్తప్యమానే, ఇంత తపస్సు చేస్తున్నా సరే పట్టించుకోకుండా దేవాస్థానాన్ని భేజిరే, దేవతలందరూ వాళ్ళ స్థానాలకి పైకి వెళ్ళిపోయారు. పైకెందుకు వెళ్ళారు అంటే వీళ్ళందరికీ, రాక్షసులందరికీ నాయకుడు హిరణ్యకశిపువే కదా, హిరణ్యకశిపువి చెప్పగానే కదా వీళ్ళు ఈ దరిద్ర పనులన్నీ చేస్తున్నారు. హిరణ్యకశిపువు తపస్సులో కూర్చున్నాడు కాబట్టి వీళ్ళకి ఆదేశాలు సరిగ్గా అందవు, కాబట్టి అధర్మం తక్కువగానే ఉంటుంది, మనం స్వస్థానాల్లో ఉండొచ్చు అనుకున్నారో ఏమో, వాళ్ళు స్వస్థానాలకు వెళ్ళిపోయారు. హిరణ్యకశిపువు చేసినటువంటి తపస్సుని పెద్దగా పట్టించుకోలేదు మొదట్లోనూ. తస్య మూర్ధన సముద్భూత సధూమోగ్నిస్తపోమయ తిరియగూర్ధ్వమధోలోకాన్ న్యపతత్ విశ్వగీరిత. వాళ్ళు పట్టించుకునేసరికే తస్య, ఆ హిరణ్యకశిపువు యొక్క మూర్ధన, తలకాయ నుంచి, శిరస్సు నుంచి, సముద్భూత అగ్ని, తపోమయమైనటువంటి అగ్ని బయటికి వచ్చింది. మామూలు అగ్ని కాదు, తపోమయమైన అగ్ని బయటికి వచ్చింది. సధూమ, ఆ అగ్నికి కూడా, ఆ తపోమయమైనటువంటి అగ్నికి కూడా ధూమం, పొగ కూడా ఉంది. పొగతో కలిసి సధూమ అగ్ని
తపోమయమైన అగ్ని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత తిరియక్ ఊర్ధ్వం అధో లోకాన్ న్యపతత్, ఆ ధూమంతో కలిసినటువంటి ఆ తపోమయమైన అగ్ని పైకి కిందకి చుట్టుపక్కలకి అన్ని వైపులకి వెదజల్లినట్టుగా వెళ్ళింది. న్యపతత్ అన్ని చోట్లకి వెళ్ళిపోయింది. విశ్వక్ ఈరిత, అన్ని వైపులకి ఆ తపోమయమైన అగ్ని ప్రసరించని చోటు లేదు అనేంత స్థాయిలో ఈరిత పెరిగి 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 చాలా విస్తారంగా మారి అన్ని చోట్లకి పరుచుకుంది. చుక్షుభు నద్యుదన్వంతః సద్వీపాద్రిశ్చచాలభూ నిపేతు సగ్రహాస్తారాః జజ్వలుశ్చ దిశో దశ. ఈ తపస్సు ద్వారా వచ్చినటువంటి అగ్నికి నదులు, సముద్రాలు ఇవన్నీ అల్లకల్లోలం అయిపోయినాయి. చుక్షుభు నద్యుదన్వంతః సద్వీపాద్రి, కేవలం నదులు సముద్రాలు మాత్రమే కాదు, ద్వీపాలు పర్వతాలు ఇవన్నీ కూడా గడగడగడలాడిపోయినాయి. ద్వీపాలు పర్వతాలు గడగడలాడడం కాదు, సద్వీపాద్రి చచాల భూహు, ద్వీపాలు పర్వతాలు వీటన్నిటితో కూడినటువంటి భూమి గడగడగడలాడిపోయింది, చచాల వణికిపోయింది. నిపేతు సగ్రహాస్తారాహ, ఆకాశంలోంచి నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ రాలి పడిపోతున్నట్టుంది. ఎక్కడ ఏమవుతుందో తెలియట్లేదు. అంతా ఈ ధూమము ఈ అగ్ని ఇదే పరుచుకొని ఉండటంతో ఆకాశం నుంచి నక్షత్రాలు రాలిపడుతున్నట్లు గ్రహాలు రాలిపడుతున్నట్లు ఉంది. జజ్వలుశ్చ దిశో దశ, ఒక మాటలో చెప్పాలంటే అన్ని దిక్కులు 10 దిక్కులు కూడా, 8 చుట్టుపక్కల దిక్కులు పైన కింద అనే 10 దిక్కులు కూడా జజ్వలు వెలిగిపోతున్నాయి లేదా మండిపోతున్నాయి. తేన తప్తా దివం త్యక్త్వా బ్రహ్మలోకం యయుస్సురాః ధాత్రే విజ్ఞాపయామాసు దేవదేవ జగత్పతే. తేన తప్తాః, ఇంత సెగ కొట్టిన తర్వాత ఈ సెగ మెల్లగా దశ దిక్కులకి వ్యాపించి దేవలోకానికి కూడా పాకిన తర్వాత ఆ సెగ దేవలోకానికి తగిలింది. దేవతలకు అప్పుడు వేడి తెలిసింది. వేడిగా ఉంది అనుకునే లోపలే అది ఇంకా గట్టిగా మలమల మాడి చేసే పరిస్థితికి వచ్చేసింది. దాంతో తేన తప్తాః, నా తపస్సు తాలూకు అగ్నికి, ఆ అగ్ని తాలూకు ధాటికి తట్టుకోలేక మాడిపోయి దేవతలు దివం త్యక్త్వా స్వర్గలోకాన్ని విడిచిపెట్టేసారు. దివం త్యక్త్వా ఎక్కడికి వెళ్ళాలి అంటే బ్రహ్మలోకం యయుః, బ్రహ్మలోకానికి వెళ్ళారు. సురాహ, దేవతలందరూ కట్టకట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. అక్కడికే ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ బ్రహ్మగారు ఉంటారు, బ్రహ్మగారికి మొర పెట్టుకుందాము అనుకుని వెళ్ళారు. అలాగే బ్రహ్మగారికి ధాత్రే విజ్ఞాపయామాసు, తమ కష్టాన్ని చెప్పుకున్నారు. ముందుగా దేవదేవ జగత్పతే, దేవతలకే దేవుడివి నువ్వు, మాకేమైనా కష్టం వస్తే నీ దగ్గరకు వస్తాము, ఈ జగత్తుకి ఈ సృష్టికి ఏమైనా కష్టం వస్తే నీ దగ్గరికే వస్తాము, ఎందుకంటే నీవు దేవతలకి దేవుడివి, ఈ జగత్తు మొత్తానికి పతివి అని సంబోధించారు. దైత్యేంద్ర తపసా తప్తాః దివి స్థాతుం న శక్నుమః తస్య చోపశమం భూమన్ విధేహి యది మన్యసే లోకాన్ నయావన్నంక్ష్యంతి బలిహారాస్తవాభిభూః అని 6 పాదాలు ఉండేటువంటి శ్లోకంతో ఈ 7వ శ్లోకంతో తమ మొరను ప్రారంభించుకున్నారు. దైత్యేంద్ర తపస, దైత్యులకి అంటే దితి కడుపున పుట్టిన వాళ్ళందరికీ, దితి మనవాళ్ళు పైవాళ్ళు లేదా వాళ్ళని అనుసరించే వాళ్ళు, వీళ్ళందరికీ రాజైనటువంటి హిరణ్యకశిపువు తపస్సు చేస్తున్నాడండి. దైత్యేంద్ర తపస, ఆ తపస్సు తాలూకు వేడికి స్వర్గలోకం కూడా మాడిపోతోందండి, చాలా వేడిగా ఉందండి. తప్తాహ, మేమందరం కూడా మలమల మాడిపోయాము. ఎంత ఘోరంగా మాడిపోయాము అంటే బాగా వేడి చేసినటువంటి కడాయిలో ఏదైనా గింజ పడితే ఎలా మాడిపోతుందో అంతలా మాడిపోయాము, ఉండలేక పరిగెత్తుకొచ్చాము. దివి స్థాతుం నశక్నుమః, ఆ స్వర్గలోకంలో ఒక్క క్షణం కూడా ఉండలేమండి, అలా పరిస్థితి వచ్చింది. ఒక్క క్షణం కూడా స్వర్గలోకంలో గడపలేము అన్నంత స్థాయిలో తపస్సు చేస్తున్నాడు. తస్య చ ఉపశమన్ భూమన్ విధేహి, భూమన్ ఓ బ్రహ్మగారు, వ్యాపకుడు అయినటువంటి ఓ బ్రహ్మగారు, తస్య ఉపశమం విధేహి, ఈ తాపానికి ఏమైనా ఒక పరిహారాన్ని చెప్పు, ఈ తాపం తగ్గే తీరు చెప్పు
భూమన్ భూమన్ నువ్వు వ్యాపకుడివి, నీకన్నీ తెలుసు, అన్ని చోట్ల ఉండేవాడివి, నువ్వు మాత్రమే దీనికి పరిహారం చేయగలవు, కాబట్టి విధేహి పరిహారం చెయ్యి. యది మన్యసే, నువ్వు పెద్దవాడివి, మా అందరికంటే పెద్దవాడివి, ఇలా దైత్యేంద్ర తపసా తప్తాహ దివం త్యక్త్వా సురోత్తమాహ అని అనుకుంటే, దేవతలు స్వర్గంలో ఉండలేకపోతున్నారు, మనం వాళ్ళకి పాపం నివాస స్థానం చూపిద్దాము అని నువ్వు అనుకుంటే, మా మీద దయ చేస్తే ఈ పని చెయ్యి. ఒకవేళ కనుక నువ్వు అనుకోకపోతే మాత్రం, మా మీద దయ చూపించాలి అని అనుకోకపోతే మాత్రం లోకాహ నంక్ష్యంతి, లోకాలన్నీ ఈ తపస్సు తాలూకు వేడికి మాడి మసైపోతాయి. అందువల్ల లోకా న యావన్ నంక్ష్యంతి, ఈ లోకాలన్నీ మాడి మసైపోయే లోపల నువ్వు కాస్త మా మీద అనుగ్రహం చూపించి దాని యొక్క ఉపశమాన్ని చూడు. లోకాలను మాత్రం నేను ఎందుకు పట్టించుకోవాలి అని నువ్వు అనద్దు. ఎందుకంటే బలిహారాహ, నీకే కదా అవి లోకాలన్నీ కూడా స్వస్వ కర్మలతో బలిని సమర్పించుకుంటున్నాయి, నిన్నే కదా పూజించుకుంటున్నాయి. వాళ్ళు పూజిస్తేనే కదా నువ్వు ఈ స్థానంలో కూర్చుని గౌరవంగా ఉన్నావు. బలిహారాహ తవ అభిభూహు, ఓ అభిభూహు, మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఓ బ్రహ్మ, ఈ ప్రపంచానికి సృష్టికర్తవై ప్రపంచానికి కారణమై ఉన్నటువంటి ఓ బ్రహ్మ, అన్ని రూపాల్లోనూ ఉండేటువంటి ఓ బ్రహ్మ, ఈ విషయాన్ని కాస్తంత గమనించు. నీ సృష్టికే ఇప్పుడు కొంచెం ఎసరు పెట్టినట్టయింది అని దేవతలు బ్రహ్మగారితో అన్నారు. దైత్యేంద్ర తపసాతప్తా దివిస్థాతుం న శక్నుమః తస్య చోపశమం భూమన్ విధేహి యది మన్యసే లోకా న యావన్నంక్ష్యంతి బలిహారాస్తవాభిభూ. వాడు తపస్సు చేసుకుంటుంటే మీరెందుకు వచ్చి కంప్లైంట్ చెప్తున్నారు అని బ్రహ్మగారు అడుగుతారేమోనని, వాడి తపస్సే ప్రస్తుతానికి కంప్లైంట్ అండి అని పై శ్లోకాలతో చెప్తున్నారు. తస్యాయం కిల సంకల్ప చరతో దుశ్చరం తప శ్రూయతాం కిం న విదితః తవాథాపి నివేదితం. ఆ తపస్సు యొక్క సంకల్పం సరిగ్గా లేదు. తస్యాయం సంకల్ప, తపస్సు చేసే ఆ హిరణ్యకశిపువు యొక్క సంకల్పం, అందులో లోపం ఉంది. చరతో దుశ్చరం తప, ఆ సంకల్పం బాగాలేదు అనే సంగతి వాడు తపస్సు చేస్తున్నటువంటి తీరును గమనిస్తే మనలాంటి వాళ్ళకి అర్థమైపోతుంది. మామూలు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆ ఇంద్రియాలను ఉగ్గపెట్టడము అంటే ఇంద్రియాలను మచ్చిక చేసుకోకుండా ఇంద్రియాలను ఇబ్బంది పెట్టి, ఇప్పటికి కాసేపు ఇంద్రియాలు మీరు గనక ఉగ్గబెట్టుకుని ఉంటే తర్వాత మీకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ నేను చేస్తాను అని వాటిని ప్రలోభ పెట్టడము, ఇప్పుడు కాసేపు మనం కష్టపడి తపస్సు చేస్తే తర్వాత మనకు అడ్డే ఉండదు అని మనసులో అనుకోవటము, ఇలాంటి భావాలన్నీ వాడి యొక్క సంకల్పం తాలూకు తప్పుదాన్ని మనకు తెలియచేస్తూ ఉంటాయి. చూసేవాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ లోపల భావము, ఆ తపస్సు చేసేటువంటి తీరు, ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. చరతో దుశ్చరం తప, మామూలు వాళ్ళు మెట్లుగా పైకి వెళ్తారు, మామూలు వాళ్ళు రోజుకి పైకి వెళ్తారు, లేదా నెలలకి కొత్త నియమాలను స్వీకరిస్తారు. ధ్రువుడు మొదలైన వాళ్ళు అలాగే చేశారు. వీడు ఎత్తుకోవటమే, ఈ బ్రొటన్ వేళ్ళ మీద నుంచుని ఆకాశం వైపుకు చూస్తూ రెండు చేతులు పైకెత్తి భయంకరమైన తపస్సు మొదలుపెట్టాడు. ఇలా ఒకేసారి ఇలా ఎత్తుకున్నాడంటే వీడి సంకల్పంలో లోపం ఉన్నట్లే తెలిసిపోతుంది. అది నిదానంగా అడుగుల్లో అడుగులేద్దామని అనుకోవట్లా, కొట్టేద్దాం ఒకేసారి అన్నట్టు చూస్తున్నాడు. శ్రూయతాం, అది నీకు తెలుసు, శ్రూయతాం మేము చెప్తాము కాస్త విను. కిం నవిదిత, నీకు తెలియకుండా ఉందా ఏంటి? తెలుసు నీకు కూడాను. తవ, నీకు అన్నీ తెలుసు, అథాపి అలా అయినప్పటికీ నివేదితం, మేము చెప్తాము విను. తస్యాయం కిల సంకల్ప చరతో దుశ్చరం తప శ్రూయతాం కిం న విదిత తథాపి చ నివేదితం. సృష్ట్వా చరాచరమిదం తపోయోగ సమాధిన అధ్యాస్తే సర్వధిష్ణ్యేభ్య పరమేష్ఠీ నిజాసనం. ఆ హిరణ్యకశిపువు ఏమనుకుంటున్నాడంటే, చరాచరమిదం, ఈ సృష్టిలో కదిలేది కదలంది అని రెండు రకాలు ఉన్నాయి కదా. చరాచరమిదం, కదిలేవి కదలనివి రెండు కలిపితే సృష్టి మొత్తం అయింది. ఆ చరాచర సృష్టిని తపోయోగ సమాధిన, తపస్సు చేసి యోగం చేసి దాని తాలూకు సమాధి అంటే చివరి మెట్టును అందుకుని, తపస్సు యొక్క చివరి మెట్టు, యోగాభ్యాసం తాలూకు చివరి మెట్టు, ఈ రెండిటిని అందుకుని
సృష్ట్వా, ఈ బ్రహ్మగారు సృష్టి చేశాడు. బ్రహ్మగారు సృష్టికర్త. బ్రహ్మగారు సృష్టికర్త ఎలా అయ్యాడు? తపస్సు తాలూకు చివరి మెట్టును అందుకున్నాడు, అలాగే యోగాభ్యాసం తాలూకు చివరి మెట్టును అందుకున్నాడు. అందుకని చరాచరమిదం స్రష్ట, మొత్తం ఈ చరాచర ప్రపంచం మొత్తాన్ని సృష్టి చేశాడు అని హిరణ్యకశిపువు అనుకుంటున్నాడు. అందువల్లే తపోయోగ సమాధిన అధ్యాస్తే సర్వధిష్ణ్యేభ్య పరమేష్ఠి నిజాసనం. పరమేష్ఠి ఆ బ్రహ్మగారు సర్వధిష్ణ్యేభ్య అన్ని స్థానాల కంటే కూడా, స్థానాలన్నిటికంటే కూడా పై స్థానమైనటువంటి నిజాసనం, తాను ఉండేటువంటి స్థానం సత్యలోకం, దాన్ని అధ్యాస్తే, దానిలో నివాసం ఉంటూ దాన్ని ఏలుతున్నాడు. అది అన్ని స్థానాల కంటే పై స్థానం. అక్కడ మాత్రమే, సత్యలోకంలో మాత్రమే బ్రహ్మగారు ఉంటున్నాడు. సత్యలోకంలో బ్రహ్మగారు మాత్రమే ఉండగలడు. ఎందుకంటే ఆయన తపోయోగ సమాధిన అంత తపస్సు చేశాడు, అంత యోగాభ్యాసం చేశాడు. సృష్ట్వాచరాచరమిదం తపోయోగ సమాధిన అధ్యాస్తే సర్వధిష్ణ్యేభ్య పరమేష్ఠై నిజాసనం అని హిరణ్యకశిపువు అనుకుంటున్నాడు. హిరణ్యకశిపువు ఈ మాట అనుకుంటే తప్పేముంది అంటే కాదు, పైన వినాలి. తదహం వర్ధమానేన తపోయోగ సమాధిన కాలాత్మనోశ్చ నిత్యత్వాత్ సాధయిష్యే తథాత్మనః అని అనుకుంటున్నాడు. దానికోసం తపస్సు మొదలుపెట్టాడు. తదహం, నేను ఆ స్థానాన్ని కొట్టేస్తాను. తదహం, నేను ఆ స్థానాన్ని ఎలాగైనా సాధిస్తాను. వర్ధమానేన, నేను కూడా పెంచుకుంటాను. దేన్ని పెంచుకుంటాను? తపోయోగ సమాధిన, బ్రహ్మగారు పెంచుకున్న స్థాయికి తపస్సుని, బ్రహ్మగారు పెంచుకున్న స్థాయికి యోగాభ్యాసాన్ని పెంచుకుంటాను. తపోయోగ సమాధిన, తపోయోగ సమాధిని జాగ్రత్తగా పెంచుకుని నేను కూడా ఆ స్థానాన్ని కొట్టేస్తాను అని అనుకుంటున్నాడు. అందుకోసం తపస్సు మొదలుపెట్టాడు. ఇంకా చూసుకోండి, అదేమన్నా సులభమైన విషయమా? బ్రహ్మగారు ఆ స్థానానికి వచ్చాడు అంటే ఎన్ని జన్మల పాటు తపస్సు చేశాడు, ఎన్ని జన్మల పాటు యోగాభ్యాసం చేశాడు, ఎన్ని జన్మల పాటు సాధన చేస్తే ఆ స్థానం వస్తుంది. ఒక ఇంద్ర పదవికి, దేవలోకం లేదా పై లోకాల భాషలో చూసుకోవాలంటే ఒక చిన్న పదవి ఇంద్ర పదవి అనేది. ఆ ఇంద్ర పదవికి రావాలంటేనే 100 అశ్వమేధాలు చేసుకోవాలి. మానవ మాతృలు ఎవరు కలలో కూడా ఊహించలేనంత సాధన చేసుకోవాలి అంటుంటే, మరి పై స్థాయి, అన్నిటికంటే చివరి స్థాయి బ్రహ్మగారి పదవి రావాలి అంటే ఎంత సాధన చేయాలి? వీడిప్పుడు నుంచుని కాస్త బొటన్ వేల మీద నుంచున్నంత మాత్రాన, తపస్సు చేసినంత మాత్రాన అంత స్థాయి వచ్చేస్తుందా అని ఎవరు అడగకూడదు. వాడు ఏమనుకుంటున్నాడంటే కాలాత్మనోశ్చ నిత్యత్వాత్ సాధయిష్యే తథాత్మనః, నేను కూడా సాధిస్తానండి. ఈ జన్మంతా తపస్సు చేసేస్తాను అవసరమైతే. ఈ జన్మ అయిపోయి శరీరం పడిపోతే మళ్ళీ కొత్త జన్మ వస్తుంది కదా, కొత్త జన్మలో మళ్ళీ మొదలు పెడతాను. కొత్త జన్మలో టైం వేస్ట్ చేయను. పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ ముంగాళ్ళ మీద నుంచుంటాను, నుంచుని అదే తపస్సు మొదలు పెడతాను. మళ్ళీ పై జన్మ వస్తుంది, అలాగే తపస్సు చేస్తూనే ఉంటాను. శరీరాలు పడిపోతాయి కానీ శరీరాలను లోపల కుట్టి ఉంచేటువంటి ఆత్మస్వరూపానికి మరణం లేదు కదా, ఆత్మనః నిత్యత్వాత్. అలాగే ఈ కాలం అనేది నిత్యమే కదా, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి క్షణం అనేది కదులుతూనే ఉంటుంది కదా, లేదా క్షణాలు పారుతూనే ఉంటాయి కదా, కాలం సాగుతూనే ఉంటుంది. ఆత్మస్వరూపం నిత్యం. ఈ దేహాలు వస్తూనే ఉంటాయి. వచ్చిన ప్రతి దేహంతోనూ ఈ తపస్సు సాధించేస్తాను. ఇలా భయంకరమైన తపస్సే చేసి బ్రహ్మగారి స్థానాన్ని కొట్టేస్తాను అని అనుకుంటున్నాడు. కాలాత్మనోశ్చ నిత్యత్వాత్ సాధయిష్యే తథాత్మనః. వాడికి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందో లేదా ఏ మహానుభావుల దగ్గర నుంచి వచ్చిందే ఆత్మస్వరూపం నిత్యం అనే మాట వినవచ్చింది. దాన్ని ఎందుకు వాడుకుంటున్నాడు? ఈ రకంగా అర్థం చేసుకుని ఈ రకంగా వాడుకుంటున్నాడు. ఆత్మస్వరూపం నిత్యం కదా, ఈ దేహం పడిపోతే ఇంకో దేహం వస్తుంది కదా, ఈ దేహంతో తపస్సు చేస్తాను, పై దేహంతో తపస్సు చేస్తాను, బ్రహ్మగారి స్థానం కొట్టేస్తాను అని అనుకుంటున్నాడు. మీ స్థానానికే ఎసరు పెట్టాడు, చూసుకోండి అని దేవతలు చెప్పారు. తదహం వర్ధమానేన తపోయోగ సమాధిన కాలాత్మనోశ్చ నిత్యత్వాత్ సాధయిష్యే తథాత్మనః అని. అంత హడావిడెందుకు? ఏమైనా కావాలి అంటే ఏదో కావాల్సింది ఏదో సాధించుకోవాలి, కానీ బ్రహ్మగారి స్థానాన్నే కొట్టేయాలని అనుకోవటం ఎందుకు అంటే దానికి కూడా కారణం చెప్తున్నారు వాళ్ళు. అన్యథేదం విధాస్యేహం అయథా పూర్వమోజస కిమన్యై కాల నిర్ధూతై కల్పాంతే వైష్ణవాదిభిః అని అనుకుంటున్నాడు. ఆ బ్రహ్మగారి సృష్టి బాగాలేదు అని వాడు అసలు అభిప్రాయం. ఆ బ్రహ్మగారి సృష్టిలో
దేవతలు పై స్థాయిలో ఉన్నారు, రాక్షసులు కింద స్థాయిలో ఉన్నారు. అది వాడికి నచ్చలేదు. నేను అన్యథా ఇదం విధాస్యే, నేను సృష్టికర్తనై ఈ సృష్టిని మొత్తాన్ని మార్చేస్తాను అని అనుకుంటున్నాడు. రాక్షసుల్ని ఉత్తములుగా మారుస్తాను, దేవతల్ని అధములుగా మారుస్తాను. నేను అంటే హిరణ్యకశిపువు చేసేటువంటి సృష్టిలో రాక్షసులే మంచివాళ్ళు, రాక్షసులే ఉత్తములు, రాక్షసులే బలవంతులు, దేవతలకి ఇవేమీ లేవు అని రాసేస్తాను, శాసనం రాసేస్తాను, లేదా కాన్స్టిట్యూషన్ని అలా రాసి పారేస్తాను అని అనుకుంటున్నాడు. అన్యథేదం విధాస్యేహం. ఇంతేకాదు, దానికి తగ్గట్లుగా అయథాపూర్వం. బ్రహ్మగారి సృష్టిలో పుణ్యం చేసినవాడు గొప్ప, పుణ్యం చేసినవాడు సుఖంగా ఉంటాడు, పాపం చేసినవాడు తప్పుడు వెధవ కింద లెక్క, వాడు కష్టపడతాడు అని ఉంది కదా. దాన్ని మార్చేస్తాననుకుంటున్నాడు. పాపం చేసినవాడే గొప్ప, పాపం చేసిన వాడికే పై స్థాయిలు, పుణ్యం చేసినవాడు ఎందుకో పనికిరానివాడు, చేతకానివాడు అన్నట్టు తయారు చేసేస్తాను. అయథాపూర్వం. ఇలా చేయాలి అంటే ఓజస, నాకు బలం కావాలి, బ్రహ్మగారికి వచ్చినంత బలం కావాలి, సృష్టికర్తకు ఉండేటువంటి బలం కావాలి. ఆ బలాన్ని నేను తపస్సుతోనూ, యోగంతోనూ, సమాధితోనూ సాధిస్తాను అని అనుకుంటున్నాడు. అయథాపూర్వం ఓజస. అందుకని ఏమనుకుంటున్నాడు, తపస్సు చేస్తే వచ్చేటువంటి పెద్ద పెద్ద పదవులు, ఏదో ధ్రువుడు లాంటి పదవి, ఇంకో మహానుభావుడు లాంటి పదవి, ఇలాంటి పదవులకు అసలు విలువ లేదు అని అనుకుంటున్నాడు. ఎందుకు? ఎంత ధ్రువుడి పదవి అయినా సరే ఏదో 35,000 ఏళ్లకో లేదా దివ్య వర్ష సహస్రాణి అని కొన్ని వేల ఏళ్లకో కొన్ని కోట్ల ఏళ్లకో ఎప్పటికో ఒకప్పటికి అది కూడా ఊడిపోవలసిందే. కాబట్టి కాల నిర్ధూతం, కాలం అనేది గనక పూర్తయిపోతే అది కూడా ఊడిపడిపోతుంది. అలాంటి కాలానికి ఊడిపడిపోయే పదవి మనకెందుకు, కాలాన్నే నియంత్రించే పదవి మనకు కావాలి అని అనుకుంటున్నాడు. కిమన్యై కాల నిర్ధూతై, కల్పాంతే ఒక కల్పం పూర్తయిపోతే ఆ కల్పం తాలూకు చివరిలో ఈ ధ్రువుడు లాంటి పదవులన్నీ ఊడి కింద పడిపోతాయి. అలాంటి వైష్ణవాదిభి, విష్ణువు అనుగ్రహిస్తే వచ్చేటువంటి పదవులు మనకెందుకు, కల్పాలనే మనం తయారు చేసేటువంటి స్థాయికి మనం ఎదగాలి అని అనుకుంటున్నాడు. కల్పాలనే మనం చేయాలి, మనమే సృష్టి చేయాలి, మనమే ఎవరు గొప్ప ఎవరు తక్కువ నిర్ణయించాలి, మనమే పుణ్యం పాపం వీటన్నిటినీ నిర్ణయించాలి అని అనుకుంటున్నాడు. ఎసరు మీకు కాదు, మీరు పెట్టినటువంటి వ్యవస్థకి పెడుతున్నాడు, మీరు పెట్టినటువంటి ధర్మాధర్మ వ్యవస్థ మొత్తానికి ఎసరు పెట్టేస్తున్నాడు, పెట్టాలని అనుకుంటున్నాడు కనీసం అని దేవతలు బ్రహ్మగారితో చెప్పాడు. అన్యథేదం విధాస్యేహం అయథాపూర్వమోజస కిమన్యై కాల నిర్ధూతై కల్పాంతే వైష్ణవాదిభి అని. ఏమండి, మందర పర్వతంలో ఒక ఆయన ఏదో క్రూరంగా తన కోరిక ఏదో మనసులో పెట్టుకుని తపస్సు చేస్తుంటే అలాంటి వాడి మీద మీరు వచ్చి కంప్లైంట్లు చెప్పచ్చా? వాడి మనసులో అలా ఉంది ఇలా ఉంది అని మీరే ఊహించి మీరే కంప్లైంట్లు చెప్పి వెళ్ళి బ్రహ్మగారిని వెళ్ళి మీరు ఆ తపస్సు ఆపేసేయండి, వాడిని కింద పడగొట్టేయండి అని చెప్పడం న్యాయమా? ఇది దేవతలుగా మీకు గౌరవం ఇచ్చేదేనా అని ఎవరైనా అడగచ్చు. ఇదేమి మేము ఊహించి మాట్లాడుతున్న మాట కాదు. వాడు తపస్సుకు వెళ్ళే ముందు పలికిన బీరాలే ఇవి, వాడు తపస్సుకు వెళ్ళే ముందు వాళ్ళతో చెప్పిన మాటలే ఇవి, అవి కర్ణాకర్ణికగా మా దగ్గర కూడా వచ్చినాయి. ఇతి శుశ్రుమ నిర్బంధం తపః పరమమాస్థిత విధత్స్వానంతరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర. ఇలా బ్రహ్మగారి పదవిని హరించటానికి, బ్రహ్మగారిని ఆ పదవిలోంచి తోసేసి తను ఆ పదవిలో కూర్చుని బ్రహ్మగారు చేసిన శాసనాలన్నిటినీ తిరగరాయటానికే నేను తపస్సుకు వెళుతున్నాను అని అందరితో చెప్పే బయలుదేరాడు. నేను అందుకే తపస్సు చేస్తున్నాను, మీరేం భయపడకండి, మీరు యథాప్రకారం ధర్మ విరోధం చేస్తూ ఉండండి, మిమ్మల్ని అందరినీ నేను కాపాడుతాను అని వాళ్ళందరికీ మాట ఇచ్చే తపస్సులోకి దిగాడు. ఇది శుశ్రుమ, మేము ఊహించడం లేదు, ఆ మాట వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నాము. వాడు ఎవరితో మాట్లాడాడో వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పగా ఇలాంటివేమీ రహస్యంగా ఉండవు కాబట్టి మా చెవులకు కూడా అవన్నీ సోకినాయి. ఇది శుశ్రుమ నిర్బంధం, నీ పదవికి ఎసరు పెట్టే పనిలోనే ఉన్నాడు అని మేము విన్నాము, విన్నమాటే చెప్తున్నాము, ఊహించి చెప్పటం లేదు. తపః పరమమాస్థిత, దానికోసమే ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఇంతవరకు సృష్టిలో ఇలాంటి తపస్సు చేసిన వాడిని మనం చూసి ఎరగము, మీరు కానీ మేము కానీ ఎవరం చూసి ఎరగము. వీడు తపస్సు చేస్తున్నాడు కాబట్టి కూడా తెలుస్తోంది. అందువల్ల విధత్స్వ అనంతరం యుక్తం స్వయం, దీనికి ఏం ప్రతీకారం చేయాలో నువ్వే చూసి చేసుకో,
స్వయం నీ అంతటి నువ్వే చేసుకో, మమ్మల్ని అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు, నువ్వే వెళ్ళి చూసుకో. ఎందుకంటే నీ పదవికి నీ శాసనానికే ఎసరు పెడుతున్నాడు. త్రిభువనేశ్వర, 3 భువనాలకి నువ్వే ఈశ్వరుడివి, 3 భువనాలని సృష్టి చేసిన వాడివి నువ్వే. కాబట్టి నీ పదవి లేదా నీ క్రియ, నీ శాసనం ఇవన్నీ పాడవుతుంటే ఏం చేయాలో నీకు తెలుసు కాబట్టి నువ్వే చూసుకో. ఇతి శుశ్రుమ నిర్బంధం తపః పరమమాస్థిత విధత్స్వానంతరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర అని దేవతలందరూ బ్రహ్మగారితో చెప్పారు. దానికి చెప్పారు, తవాసనం ద్విజగవాం పారమేష్ఠ్యం జగత్పతే భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయ చ అని. పదవిలో ఎవరుంటే మీకేంటి, మీరు దేవతలు, మీరు స్వర్గంలో మీ పనులు చూసుకోండి, మీ బాధ్యతలు చేసుకోండి. పదవులు మారుతూ ఉంటాయి, వీళ్ళు పోయి వాళ్ళు వస్తారు, వాళ్ళు పోయి వీళ్ళు వస్తారు. మీరు మీ వ్యవస్థ ప్రకారం మీరు పని చేసుకుంటూ ఉండండి, ఎవరు పదవిలోకి వస్తే వాడు చెప్పినట్టు వింటూ ఉండండి అని పొరపాటున ఎవరైనా అంటారేమో, నువ్వు అనవు, ఎవరైనా అంటారేమో, వాళ్ళకి చెప్తున్నాము. పదవిలో మంచి చేసేవాడే ఎప్పుడూ ఉండాలి, పదవిలో మంచి పనులు చేసేవాడే ఉండాలి. మంచి పనులు కాక వేరే పనులు చేసేవాడు పదవిలో ఉంటే లాభం లేదు. నువ్వు మంచి పనులు చేసేవాడివి కాబట్టి నువ్వు పదవిలో ఉండాలి అని మేము కూడా కోరుకుంటున్నాము. తవ ఆసనం, నీ యొక్క ఈ పదవి పారమేష్ఠ్యం అంటే బ్రహ్మగా నీకు దక్కినటువంటి పదవి, బ్రహ్మగా నీకు దక్కినటువంటి ఈ లోకం, ఈ బాధ్యత, ఇవన్నీ కూడా ద్విజగవాం భవాయ. ఓ జగత్పతే, జగత్తుకు పతిమైనటువంటి ఓ బ్రహ్మ, ద్విజగవాం, ద్విజ అంటే ఉపనయనమయ్యి వేదాధ్యయనం చేసుకుని ఆ వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరణ చేసేవాళ్ళకి, గవాం ఆ ధర్మాచరణకి వీలైనటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటివన్నీ ఇచ్చేటువంటి ఆవులకి, అంటే మొత్తం మీద ధర్మాచరణకి భవాయ, ధర్మాచరణకి, ధర్మాచరణ చేసేవాళ్ళకి భవాయ ఉత్పత్తి కోసం ఉపయోగిస్తుంది. నువ్వు పదవిలో ఉంటే ధర్మాచరణ చేసేవాళ్ళు పుట్టుకొస్తారు, ధర్మాచరణకు కావలసినటువంటి సామగ్రి పుట్టుకొస్తుంది. ధర్మాచరణ చేసేవాళ్ళు సుఖంగా ఎక్కడికక్కడ పుట్టుకొస్తూ ఉంటారు. శ్రేయసే, వీళ్ళందరికీ శ్రేయస్సు కలిగించడం అనేది నువ్వు పదవిలో ఉంటేనే సాధ్యపడుతుంది. భూత్యై, వీళ్ళందరికీ ఐశ్వర్యం రావాలి అంటే నువ్వు పదవిలో ఉంటేనే కుదురుతుంది. హిరణ్యకశిపువు లాంటి వాడు పదవిలోకి వస్తే ధర్మాచరణ చేసేవాళ్ళకి దారిద్ర్యమే ఫలితము అని రాసేస్తాడు. కాబట్టి నువ్వు పదవిలో ఉండాలి, ధర్మాచరణ చేసేవాళ్ళు సంపదలతో బాగుంటారు. సంపదలు, రకరకాల సంపదలు, సంపదల యొక్క వివరాలు ఇప్పుడు మనకొద్దు, ఆ సంపదలతో తలతూగుతూ ఉంటారు. భూత్యై క్షేమాయ, ధర్మాచరణ చేసేవాళ్ళకి కనీసం ఉన్నది ఊడకుండా ఉంటుంది, ఉన్నది కనీసం నిలబడుతుంది, క్షేమం అనేది ఉంటుంది అనేది నువ్వు పదవిలో ఉంటే సాధ్యపడుతుంది. వాడు వచ్చాడంటే పళ్ళు రాలగొడుతూ ఉంటాడు ధర్మాచరణ చేసేవాడికి, అందువల్ల వాడు పదవిలో ఉండటానికి వీల్లేదు. విజయాజచ, ధర్మాచరణ చేసేవాడు పై స్థాయిలో ఉండాలి, పాపం చేసేవాడు సిగ్గుపడుతూ ఉండాలి, లేదా కొంచెం తక్కువ స్థాయిలో ఉండాలి, విలువ లేకుండా ఉండాలి అంటే నువ్వు పదవిలో ఉండాలి. హిరణ్యకశిపువు పదవికి వస్తే అది జరగదు. కాబట్టి నువ్వు పదవిలో ఉండవలసిన అవసరం ధర్మానికి, ఆ ధర్మానికి చుట్టుపక్కల ఉండేటువంటి భావాలకి ఎంతో అవసరం అని దేవతలు చెప్పారు. తవాసనం ద్విజగవాం పారమేష్ఠ్యం జగత్పతే భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయ చ అని ఈ శ్లోకంలో. ఇది విజ్ఞాపితో దేవై భగవాన్ ఆత్మభూర్నృప పరితో భృగు దక్షాద్యై యయౌ దైత్యేశ్వరాశ్రమం. ఇది ఈ విధంగా విజ్ఞాపిత దేవై, దేవతలందరూ బ్రహ్మకి మొరపెట్టుకుంటే బ్రహ్మగారు విన్నారు. భగవాన్ ఆయన పూజనీయుడు, జ్ఞాని, సర్వజ్ఞుడు కదా. ఆత్మభూహు, తనంతట తాను పుట్టినటువంటి వాడు, లేదా పరమాత్మ అయినటువంటి శ్రీమన్మహావిష్ణువు ద్వారా వచ్చినటువంటి వాడు. అలాంటి వాడు నృప, ఓ ధర్మరాజా, వెంటనే యాక్షన్లోకి దిగాడు. కాకపోతే దేవతలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, స్వయం నువ్వే చూసుకో అని చెప్పారు కదా. అందుకని పరితో భృగు దక్షాద్యై, తన చుట్టూ మహర్షుల్ని తీసుకెళ్ళాడు. మహర్షులందరినీ మీరు నాతో రండి అని తీసుకెళ్ళాడు. అందులో భృగు మహర్షి గారు ఉన్నారు, దక్ష ప్రజాపతి గారు ఉన్నారు,
అంటే ఈ హిరణ్యకశిపువుకి బంధువులైన వాళ్ళు కొంతమంది, హిరణ్యకశిపువుకి కాస్త గౌరవం ఉండేటువంటి మర్యాదస్తులు కొంతమంది, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు. దేవతల్ని తీసుకెళ్ళలేదు, ఎందుకంటే దేవతల్ని తీసుకెళ్తే వాళ్ళని చూస్తే చాలు చిరచిరలాడిపోతాడు హిరణ్యకశిపువు. అందుకని మహర్షుల్ని వాళ్ళని తీసుకెళ్ళాడు. పరితో భృగుదక్షాద్యై యయౌ, వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దైత్యేశ్వరాశ్రమం. దైత్యేశ్వరుడు ఆ హిరణ్యకశిపువు తపస్సు చేసేటువంటి మందర పర్వతంలోని లోయలోని ఒక ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతానికి, ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. హిరణ్యకశిపువు తపస్సు చేసుకునేటువంటి ప్రాంతానికి మహర్షుల్ని తోడు తీసుకుని వెళ్ళాడు అని నారద మహర్షి గారు ధర్మరాజు గారితో చెప్తున్నారు. ఇతి విజ్ఞాపితో దేవై భగవాన్ ఆత్మభూర్ నృప పరితో భృగుదక్షాద్యై యయౌ దైత్యేశ్వరాశ్రమం అనేటువంటి శ్లోకంలో. తర్వాత ఏం జరుగుతుంది? జరిగేదేదో జరుగుతుంది, మనం చూడటం కూడా జరుగుతుంది. కానీ ఈరోజు ఈ భాగంలో మనకు కావలసినటువంటి 2 ప్రధానమైన అంశాలు మాత్రం ఉన్నాయి అని చూడవలసిన అవసరం ఉంది. ఒకటి, ఆత్మస్వరూపాన్ని గురించి ఏమైనా చెప్తే దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దాన్ని మనం అందుకోవటానికి ఏమైనా ప్రాక్టీస్ మొదలు పెట్టాలే కానీ దాన్ని సగం తీసుకుని మిగతా సగం మన అభిప్రాయాల్ని, మన భ్రమల్ని జోడించి తర్వాత ఏదో చేద్దామని అనుకోవటం అనేది సరి అయిన దారి కాదు. అలాంటి దారి కనుక ఎంచుకుంటే హిరణ్యకశిపువులాగా ఫెయిల్ అవ్వవలసి వస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, తపస్సు లాంటివి మొదలు పెట్టేటప్పుడు క్రమక్రమంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళటం అనేది ఎప్పటికైనా మంచి చేస్తుంది. కానీ ఒకేసారి భయంకరంగా భయంకరమైన నియమాలతో తపస్సు మొదలు పెట్టేస్తాము, భయంకరమైన నియమాలతో వ్రతాలు నోములు మొదలు పెట్టేస్తాము అనేది కనీసం ఒక్కొక్కప్పుడైనా సరే ఏదో ఒక దుష్ట సంకల్పానికి ప్రతీకగా నిలిచిపోవచ్చు అనేది పాయింట్. కాబట్టి ఏ నియమాన్ని మనం తీసుకోదలుచుకున్నా, ఏ నియమంతో ఏ పని చేయదలుచుకున్నా సరే ఆ నియమాన్ని క్రమక్రమంగా మన మనసుకు అలవాటు చేసుకుని, మన మనసుకు నచ్చ చెప్పుకుని, ఇంద్రియాలని, మనస్సుని, వీటన్నిటినీ వివేకంతో వశపరుచుకుని పైకి వెళ్ళవలసిందే. కానీ ఒకేసారి వాటికి ఏదో చెప్పి, వాటిని ఏదో నిగ్రహించి, వాటిని ఏదో కట్టిపడేసి చేస్తాము అంటే అది కూడా ఫెయిల్యూర్కే దారితీస్తుంది అనేది పాయింట్. ఈ 2 పాయింట్స్ ప్రధానంగా ఇందులోంచి తీసుకుందాము. ఇది కాక ధర్మం చేసేవాడికి విలువ తక్కువ, అధర్మం చేసేవాడికి విలువ ఎక్కువ అని గనక మన మనస్సుల్లో ఏమైనా పొరపాటున పనిచేస్తే, అబద్ధాలాడేవాడు తెలివైనవాడు, నిజం చెప్పేవాడు చేతకానివాడు లాంటి భావాలు ఏమైనా గనక పనిచేస్తే మనసులో ఏదో ఒక మూల హిరణ్యకశిపువు గారు రాజ్యం చేస్తున్నారు అని నిర్ణయించుకుందాము. అది గనక మనసులోకి వచ్చిందంటే మాత్రం ఎవరో హిరణ్యకశిపువో, ఆయన బంధువో, ఆయన మనవడో, మునిమనవడో ఎవడో ఒకడు మన మనసులో ఉన్నాడు అని అర్థం చేసుకుందాము. అది రానివ్వకుండా మాత్రం జాగ్రత్తగా చూసుకుందాం. ప్రాథమికంగా మన మనస్సుల్లో ధర్మం గొప్పది, అధర్మం తక్కువది, నిజం గొప్పది, అబద్ధం అనేది చాలా చాలా నీచమైనది అనేటువంటి భావాన్ని పెంచుకొని ఆ తర్వాత ఆ భావాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రాక్టీస్లోకి తీసుకురావాలి, ఇలాంటి ప్రయత్నాలన్నీ చేసుకుందాం. వీటన్నిటికీ ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప తప్పనిసరి. కాబట్టి ఆయన్ని మనకున్నటువంటి ఈ ఆత్మనిశ్చయం సరిగ్గా సాగాలి అని, మనకు ఒకవేళ వ్రతాలు, నియమాలు, తపస్సులు లాంటివి ఏమైనా అబ్బితే సరిగ్గా అబ్బాలి అని, వైరాగ్యపూర్వకంగా సాత్వికంగా అబ్బాలి అని, మన మనసుల్లో ధర్మానికే తప్ప అధర్మానికి విలువ ఉండకూడదు అని చాలా భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః. శ్రీనారద ఉవాచ హిరణ్యకశిపూ రాజన్ అజేయమజరామరం ఆత్మానమప్రతిద్వంద్వం ఏకరాజం వ్యధిత్సత సతేపే మందరద్రోణ్యాం తపః పరమదారుణం ఊర్ధ్వబాహుర్నభో దృష్టిః పాదాంగుష్ఠాశ్రితావనిః జటా దీధితిభీరేజే
संवर्तार्क इवांशुभिः तस्मिंस्तपस्तप्यमाने देवास्थानानि भेजिरे तस्य मूर्ध्नः समुद्भूतः सधूमोऽग्निस्तपोमयः तिर्यगूर्ध्वमधो लोकान् न्यपतद्विश्वगीरितः तिर्यगूर्ध्वमधो लोकान् न्यतपद्विश्वगीरितः चुक्षुभुर्नद्युदन्वन्तः सद्वीपाद्रिश्च चालभूः निपेतुः सग्रहास्ताराः जज्वलुश्च दिशो दश तेन तप्ता दिवं त्यक्त्वा ब्रह्मलोकं ययुःसुराः धात्रे विज्ञापयामासुः देवदेव जगत्पते दैत्येन्द्रतपसा तप्ताः दिवि स्थातुं न शक्नुमः तस्य चोपशमं भूमन् विधेहि यदि मन्यसे लोका न यावन्नङ्क्ष्यन्ति बलिहारास्तवाभिभूः तस्यायं किल संकल्पः चरतो दुश्चरन्तपः श्रूयतां किन्न विदितः तवाथापि निवेदितम् सृष्ट्वा चराचरमिदं तपो योगसमाधिना अध्यास्ते सर्वधिष्ण्येभ्यः परमेष्ठी निजासनम् तदहं वर्धमानेन तपो योगसमाधिना कालात्मनोश्च नित्यत्वात् साधयिष्ये तथात्मनः अन्यथेदं विधास्येऽहम् अयथा पूर्वमोजसा किमन्यैः कालनिर्धूतैः कल्पान्ते वैष्णवादिभिः इति शुश्रुमनिर्बन्धं तपः परममास्थितः विधत्स्मानन्तरं युक्तं स्वयं त्रिभुवनेश्वर तवासनं द्विजगवां पारमेष्ठ्यं जगत्पते भवाय श्रेयसे भूत्यै क्षेमाय विजयाय च इति विज्ञापितो देवैः भगवानात्मभूर्नृपा परितो भृगुदक्षाद्यैः ययौ दैत्येश्वराश्रमम् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे तृतीयाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै
నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.